అమ్మా వినండి. ఇంకా మనం అలాగే కుటుంబము వేటి మీద ఆధారపడి ఇప్పటికీ కూడా బలంగా కుటుంబాలకు పోషణనివ్వడము అలాగే బతికించడం అనేది కుటుంబ వ్యవస్థలో ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. అలాగే కుటుంబ వ్యవస్థ కూడా ఇప్పటిదే కాదు, వేల సంవత్సరాల నుంచి కూడా ఈ కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఇందాక క్లాస్ లో పిల్లలు వివాహ వ్యవస్థతో మొదలవుతుంది. మా చిట్టి స్పందన వింటున్నారా? వింటున్నా మిస్. వివాహంతో మొదలవుతుంది నాన్న. అలాగే మనము ఇందాక కూడా చెప్పుకున్నాం, వేదకాలం నాటి కాలంలో కూడా మాతృస్వామ్య వ్యవస్థకు ఎక్కువ ఉండేది. అంటే అప్పుడు అమ్మే అన్ని చూసుకునేది అనమాట. ఇంటికి యజమాని కూడా అమ్మే. మాతృస్వామ్య వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. రాను రాను ఆ వ్యవస్థ కరిగిపోతూ వచ్చిందనమాట ఇప్పటికైతే. అలాగే మనకు క్లాస్ లో ఇంకా ఈ రోజు క్లాస్ లో మనము ఆశ్రమాల గురించి తెలుసుకుందామమ్మా. ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఆశ్రమాల పేరు ఇచ్చాను నాన్న. 4 ఆశ్రమాలు ఇచ్చారు. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు ఒకసారి చదవండి అమ్మా. అవి 4 ఆశ్రమాలు బ్రాకెట్ లో ఇచ్చాడు ఒక బాక్స్ లో. అవి చదవండి. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, బాగా చెప్పారు నాన్న. సరే, ఆ ఆశ్రమాలు 4 ఉన్నాయి కదా, అవి ఒక్కొక్క దాని గురించి మనం ఒకసారి చెప్పుకుందాం. మొదటిది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యము అంటే ఏమంటే కేవలం విద్యాభ్యాసం అన్నమాట. అంటే గురువు దగ్గర పాఠశాలలో విద్యాభ్యాసాన్ని సాగించడం అన్నమాట. కేవలము విద్యపైనే తన దృష్టి అంతా ఉంచి విద్యను నేర్చుకోవడం. అమ్మ మీ సౌండ్ మ్యూట్ లో పెట్టుకోండి నాన్న, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక రెండవది ఏందమ్మా? రెండవది ఏది? ఏ ఆశ్రమం పేరుంది రెండవది? గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం అంటే ఏంటంటే పెళ్లి చేసుకోవడం నాన్న. బ్రహ్మచర్యం నుంచి పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడము, ఒక కుటుంబం ఏర్పరచుకోవడము, వారి బాధ్యత అంతా కూడా స్వీకరించడం, వారికి భద్రతను కల్పించడం, ఇది గృహస్థాశ్రమము. ఈ 4 ఆశ్రమాలలో కల్లా గృహస్థాశ్రమము ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంది నాన్న. ఒకటి బ్రహ్మచర్యము అంటే విద్యాభ్యాసం సాగించడం. గృహస్థాశ్రమం అంటే పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని ఉండడం అన్నమాట. మూడవది ఏంది నాన్న? మూడవ ఆశ్రమం ఏది? వానప్రస్థాశ్రమం. వానప్రస్థాశ్రమం అంటే తన కుటుంబంతో కలిసి ఒక అడవిలో జీవించడం అమ్మ. వనం అంటే అడవి కదా, అడవిలో జీవించడం. ఇక 4వది ఏదంటే సన్యాసాశ్రమం. ఇదేమంటే ఇది బంధాలన్నీ వదిలేసి, తనకున్నటువంటి బంధాలన్నీ వదిలేసి కేవలము మోక్షం కోసము ఆ దేవుడిపైనే ధ్యాసను ఉంచి దైవం కోసమే, దేవుడి యొక్క మోక్షం కోసమే పరితపిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ బంధాలన్నీ వదులుకుని ఆశ్రమాల గురించి తెలుసుకున్నారు కదమ్మా. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం,
వానప్రస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమం. ఆశ్రమాల్లో కల్లా రెండవదైనటువంటి గృహస్థాశ్రమం అనేది చాలా ప్రాముఖ్యతను కలిగిస్తున్నాను. గృహస్థాశ్రమం అంటే ఈ కుటుంబంతో ఉండడం, భార్య, పిల్లలు, ఇది ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని జీవించడం. ఈ గృహస్థాశ్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఉందన్నమాట. అలాగే మనం ఇంకా ఆశ్రమాల గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు కుటుంబం గురించి తెలుసుకుందాం నాన్న. కుటుంబాల్లో మరి లేదా సమిష్టి కుటుంబం అని కూడా అంటారు. అలాగే వ్యష్టి కుటుంబాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మరి కుటుంబం అంటే అందులో ఎవరెవరు ఉంటారమ్మా? ఉమ్మడి కుటుంబము, కుటుంబం అని అంటారు. అమ్మ, నాన్న, అక్క, చెల్లెలు, అన్నదమ్ములు, తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య, ఒకటే చోటే. వెరీ గుడ్ అమ్మా, బాగా చెప్పినారు. మీకు స్క్రీన్ పైన కూడా సమిష్టి కుటుంబం గురించి ఒక చిన్న నిర్వచనం కూడా అక్కడ పెట్టాను నాన్న. సమిష్టి కుటుంబం, పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం, ఒకే గృహంలో 2 లేక అంతకంటే ఎక్కువ కుటుంబాల సమూహము. నానమ్మ, తాత, చిన్నాన్న, చిన్నమ్మ, పెదనాన్న, పెద్దమ్మ, అత్తమ్మ, మామ పిల్లలు మొదలైనవారు. వీళ్ళందరూ కూడా ఒకటే చోటే ఉంటూ ఒకరికొకరు ప్రతి పనిలోనూ సహాయ సహకారాలు అందుకుంటూ, ఒకరికొకరు ఏదైనా పనిలో కానీ ఏదైనా విషయంలో కానీ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, అలాగే ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ ఎంతో సంతోషంగా జీవించేటువంటి కుటుంబమే సమిష్టి కుటుంబం. ఈ కుటుంబము ఎంతో ఆనందంగా, ఎంతో ఆహ్లాదంగా ఉంటుందమ్మా. సరే, మనము పేజీ నెంబరు మా టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసుకోండి. 15వ పేజీనా, అక్కడ ఒక పారాగ్రాఫ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చదువుతాను ఒకసారి. చిన్నపిల్లలకైతే మహా సరదాగా ఉంది. అమ్మ, నానమ్మ పొదిగిపోయే వాళ్ళు. పెద్దల పాలనలో వారు చెప్పే కమ్మని కబుర్లతో, కథలతో ఆరోగ్యంగా పెరిగేవారు. అంతేగాక వాళ్ళ కుటుంబాల గొప్పతనాన్ని, గొప్ప వాళ్ళను గురించి తెలుసుకునేవారు. దేవాలయానికి అంకులు వెళ్ళాలన్నా, మరెక్కడికి వెళ్ళాలన్నా పిల్లలు పెద్దలతో వెళ్ళటానికే ఉత్సాహపడేవారు. ఇంట్లో అందరికీ పెద్దల పట్ల భయభక్తులుండేవి. తల్లిదండ్రుల సేవ భగవంతుని సేవగా భావించేవారు. ఈ విధమైన జీవన విధానం వల్ల జీవిత పథ నిర్దేశం జరిగేది. పిల్లలు స్వేచ్ఛగా వాళ్ళ స్నేహితుల ఇళ్లకు వెళ్ళడం, అక్కడ పెద్దవారితో చనువుగా మాట్లాడడం వీళ్ళ ఆలోచనలకు పదును పెట్టేది. సమాజ స్థితిగతులను, ఆచార వ్యవహారాలను, సంస్కృతి సంప్రదాయాలను పిల్లలు ప్రత్యక్షంగా విని చూసి ఆకలి చేసుకునేవారు. ఈ పెద్ద కుటుంబం అంటే ఈ కుటుంబంలో అనుకుంటారు కదా, అమ్మ, అమ్మ, తాతయ్య, పెద్దమ్మ, పెదనాన్న వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కూడా పిల్లలకు రకరకాల మంచి మంచి విషయాలు నేర్పిస్తారు. మంచి మంచి కథలు, మంచి మంచి విషయాలు, ఇవన్నీ కూడా ఆ పిల్లలకు చెబుతారన్నమాట. పిల్లలు కూడా వాళ్ళు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఏకాగ్రతతో విని ఆ పిల్లలు కూడా వాళ్ళ జీవితానికి ఒక మంచి దిశానిర్దేశాన్ని ఎంచుకుంటారు. అంటే ఆ పెద్దలు చెప్పేటువంటి ఆ మంచి విషయాలను వారు కూడా గ్రహించి, మేము కూడా ఇలాగే మంచి మంచి మార్గంలో మేము కూడా నడవాలి అని వారు కూడా అదే మార్గంలోనే వెళ్ళడం చూస్తారు నాన్న. అలాగే
పిల్లలు ఇలా అందరితో కుటుంబం సభ్యులతో అందరితో కలిసిమెలిసి వాళ్ళు చెప్పేటువంటి విషయాలను విని వాళ్ళతో స్వేచ్ఛగా మాట్లాడతారు నాన్న. ఇంట్లో ఉన్న వాళ్ళతో స్వేచ్ఛగా మాట్లాడతారు. అంటే తమ మనసులో ఉన్నటువంటి భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరుస్తారు, స్వేచ్ఛగా మాట్లాడతారు, అలాగే స్వేచ్ఛగా ఆలోచిస్తారు, స్వేచ్ఛగా ఆడతారనమాట. అది ఏదైనా చిన్న కుటుంబంలో తీసుకుంటే ఆ కుటుంబంలో చిన్న కుటుంబంలో పిల్లలతో ఎవరు మాట్లాడేవారు ఉండరు. వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, చిన్న పిల్లల ఇంట్లో వదిలేసి. ఆ పిల్లలకు ఎవరితో ఎలా మాట్లాడాలి, స్వేచ్ఛగా మాట్లాడడం తెలియదు, ఎవరితో ఎలా ఉండాలి అనేది తెలియక వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు. కానీ పెద్ద కుటుంబంలో ఉన్నటువంటి ఈ పిల్లలు మాత్రము చాలా స్వేచ్ఛగా పెరుగుతారమ్మా. తన భావాలను స్వేచ్ఛగా ఇతరులతో ప్రకటిస్తారు. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండి మన దేశం యొక్క ఆచారాలు, అలాగే సంప్రదాయాలు, వ్యవహారాలు, అలాగే క్రమశిక్షణ, ఇవన్నీ కూడా పెద్దల నుంచి నేర్చుకుంటారు. ఒక మంచి మార్గంలో పిల్లలు పెరుగుతారు. ఒక మంచి వాతావరణం అనేది ఈ ఉమ్మడి కుటుంబం పిల్లలకు కల్పిస్తుంది. చాలా మంది కూడా ఈ ఉమ్మడి కుటుంబంలో మంచి కుటుంబంలో పెరిగినటువంటి పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటారమ్మా. మంచి కుటుంబ వ్యవస్థ ఉంటే ఆ పిల్లలు ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఎందుకంటే ఆ కుటుంబ వ్యవస్థ మంచి వాతావరణాన్ని ఆ పిల్లలకు కల్పిస్తుంది. మంచి మంచి విషయాలు, సలహాలు, మంచి నీతులు, మంచి కథలు ఆ పిల్లలకు చెప్పడం వల్ల వారు అవన్నీ విని ఒక మంచి మార్గాన్ని వాళ్ళు ఏర్పరచుకుంటారు. అలాగే చూడ ఉమ్మడి కుటుంబంలో ఆ పిక్చర్ లో చూడండి, ఒకసారి చిత్రపటంలో తన తాతయ్యతో పిల్లలందరూ కూడా ఆడుకున్నారు చూడండి. చెప్పేటువంటి మంచి వింటూ చక్కగా ఆడుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ అమ్మా, అర్థమైందా ఇక్కడి వరకు మీకు? చిట్టి, సమత అమ్మా? ఎస్ మిస్, వింటున్నా మిస్. సరే అమ్మా. సరే, ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దామమ్మా. అమ్మ, మీకు ఇక స్క్రీన్ పైన ఒక చిత్రం కనిపిస్తోందా? ఎస్ మిస్. ఏ కుటుంబం అమ్మా అది? ఏ కుటుంబం? సమిష్టి కుటుంబం. సమష్టి కుటుంబం. సమిష్టి కుటుంబం. కుటుంబం చూడండి, అక్కడ అందరూ కుటుంబ సభ్యులందరూ ఎంత బాగా ఉన్నారు. పిల్లలు, కొడుకులు, కోడళ్ళు అందరూ ఎంతో సంతోషంగా ఒకటే చోటే ఉన్నారు. ఇది సమిష్టి కుటుంబం. సరే అమ్మా, నెక్స్ట్ ఇంకొక పారాగ్రాఫ్ చదువుతాను, చూసుకోండి నేను ఒకసారి. ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలందరికీ ఒకేసారి భోజనాలు వడ్డించడం అనేది మహా సరదాగా ఉండేది. ఆడవాళ్లకు అదో అవధానం చేసినంత పని ఉండేది. ఆటపాటల్లోనూ కొట్లాటల్లోనూ అవసరాలను తీర్చుకోవడంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడేవారు. కానీ పెద్దల కనుసన్నలలో భయభక్తులతో క్రమశిక్షణలో ఉండేవారు. ఏం కావాలన్నా పిప్పరమెంటో, బిస్కెట్టో ఏదైనా జరిగినా అమ్మమ్మ నానమ్మలను చేరేవారు. వాళ్ళు కూడా ప్రేమతో దగ్గరకు తీసుకునేవారు. అసలు కంటే వడ్డీయే ముద్దు కదా.
అలా కలిసి ఉంటే కలదు సుఖం అనే సూత్రం ఆధారంగా సమిష్టి కుటుంబ వ్యవస్థకు బలాన్ని చేకూర్చేది. కొందరి మనోభావాలు భిన్నంగా ఉన్నప్పటికీ మొత్తం కుటుంబానికి అక్కరకు వచ్చేది అమలయ్యేది. స్వార్థపరతకు తావు తక్కువ, మన అనే భావనకు అందరూ లోనే ఉండేవారు. రైతు కుటుంబాల్లో అయితే ఇంటిల్లి పాది ఇంటి పన్నుల్లో బయటి పన్నుల్లో పాలు పంచుకునేవారు. శ్రామిక వర్గం అంతా దాదాపు అలానే ఉండేది. ఊరిలో ఏదన్నా పెళ్లి లాంటి కార్యక్రమాలు జరిగితే అందరూ శ్రమను పంచుకొని ఆ కార్యక్రమం చేసే వారికి ఆనందం కలిగించేవారు. ఈ సంఘీభావమే దేశానికి వెన్నెముక. ఉమ్మడి కుటుంబంలో పెరిగేటువంటి పిల్లలకు భోజనాలు వడ్డించడం అంటే అమ్మకు అక్కడ ఉన్నటువంటి పెద్దమ్మ వీళ్ళందరికీ కూడా అవధానం చేసినంత పని అవుతుందంట. అంటే పిల్లలందరికీ ఈ ఉమ్మడి కుటుంబంలో భోజనం ఎలా చేస్తారంటే అందరూ ఒకటే చోటే కూర్చొని ఆ వండిన పాత్రలని ఒక చోట తెచ్చుకొని సరదాగా అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. అలాగే ఇక్కడ పిల్లలు కొంతమంది మారం చేస్తారు, నాకు వద్దు, నేను తినను, నాకు ఆ కూర కావాలి, ఈ కూర కావాలి అని. ఇంకొంతమంది పిల్లలు నాకు ఇప్పుడే తినను, నేను మళ్ళీ తింటాను అని రకరకాలుగా మారాలు చేస్తారు. అక్కడ ఉన్నటువంటి అమ్మలు ఏం చేస్తారు, వాళ్ళకి ఆ మాట ఈ మాట చెప్పి వాళ్ళకి సమాధానం చేసి భోజనము తినిపిస్తారు. చాలా వాళ్ళకు ఒక పెద్ద అవధానం చేసినంత పని అవుతుందంట ఆ అమ్మకు, ఆ పిల్లలకు అక్కడ అన్నం తినిపియాలంటే, భోజనాలు వడ్డించడం అంటే. అలాగే ఇలా ఈ అందరూ కలిసి భోజనం చేయడం అంటే పిల్లలకు చాలా సరదాగా ఉంటుందంట. అలాగే ఈ ఉమ్మడి కుటుంబంలో చాలా స్వేచ్ఛగా పెరుగుతారని చెప్పాను కదా. పిల్లలు ఆటల్లోనూ పాటల్లోనూ చాలా చురుకుగా ఉంటారన్నమాట. అంటే పెద్దల కనుసన్నల్లోనే చేస్తారు ఆ పనులన్నీ. అంటే పెద్దల యొక్క ఆధీనంలోనే ఉంటూ పెద్ద గొడవగా కాకుండా గడపడుతూ ఆడుతారన్నమాట. అలాగే ఏదైనా పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మమ్మ నానమ్మ వాళ్ళ వెనుక దాచిపెట్టుకునేవారు అన్నమాట. పిల్లలు దాచిపెట్టుకుంటే అమ్మ కానీ నాన్న కానీ కొట్టడానికి వచ్చినప్పుడు మీరు కూడా అలాగే చేసింటారు కదా. అమ్మమ్మ నానమ్మ ఉంటే వాళ్ళ వెనకల పోయి దాచిపెట్టుకోవడం, చూడు నానమ్మ నన్ను డాడీ కొట్టడానికి వస్తున్నాడు అని మనం దాచిపెట్టుకుంటాం కదా. మీరు కూడా చాలా సార్లు చేసింటారు కదా నాన్న అట్లా. అప్పుడు అమ్మమ్మ గాని నానమ్మ గాని తాత కాని ఏమంటారు, రే పోరా, నువ్వు కూడా చిన్నప్పుడు కూడా నువ్వు కూడా ఇలాగే చేసావు, పో పో అని అనగానే నాన్న తలదించుకొని వెళ్ళిపోతాడు. అంటే అక్కడ ఏమి, అక్కడ నానమ్మ తాతయ్యకు వాళ్ళు కన్న బిడ్డల కంటే మీరే చాలా ఇష్టం అన్నమాట కదా. కన్న కొడుకు బిడ్డల కంటే కూడా మన ఇష్టం. అలా చూసినారు కదా మీలో కూడా. సరేమ్మా, ఇప్పుడు వినపడుతోందా? మీ అవ్వ కానీ మీ నాన్న కానీ మీ అమ్మ నాన్నలనే బెదిరి పంపించేస్తారు. తర్వాత దగ్గరకు మిమ్మల్ని హత్తుకొని ఒక చాక్లెట్ బిస్కెట్ ఏదో ఒకటి మీకు ఇచ్చి చాలా ముద్దు చేసి పంపిస్తారనమాట. అంటే అక్కడ అసలు కంటే వడ్డీయే ముద్దు, మా పిల్లల కంటే అలాగే ఇక్కడ మీకు స్క్రీన్ పైన పెట్టాచున్నానా, అసలు కంటే వడ్డీయే ముద్దు కదా అని. ఉమ్మడి కుటుంబంలో అలా. అలాగే ఈ ఉమ్మడి కుటుంబం యొక్క ముఖ్యమైనటువంటి సూత్రం ఏది అంటే, కలిసి ఉంటే
కలదు సుఖము. కలదు ఏంటమ్మా సుఖము. సూత్రము ఉమ్మడి కుటుంబానికి కలిసి ఉంటే కలదు కలదు సుఖం. సుఖం. ఆ ఇది ముఖ్యమైనటువంటి కుటుంబ వ్యవస్థకు బలాన్ని ఇచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సూత్రం అమ్మా ఇది. ఇది కలిసి ఉంటేనే ఆ కుటుంబ వ్యవస్థ అనేది చాలా బలంగా ఉంటుంది. ఈ ఉమ్మడి కుటుంబంలో చాలా మంది ఉంటారు కాబట్టి స్వార్థానికి చాలా తక్కువ స్థానం ఉంటుందమ్మా. స్వార్థము అంటే ఎవరికి వాళ్ళు మేమే బాగుండాలి, నేనే అన్ని అనుభవించాలి అనే స్వార్థం, తన గురించి ఆలోచించడం. అలాంటి స్వార్థం అనేది ఈ ఉమ్మడి కుటుంబంలో చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఈ ఉమ్మడి కుటుంబంలో ఎలా అంటే అందరూ ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారు, ఒకరి పనుల్లో ఒకరు సహాయం చేస్తారు, ఇలా అన్నమాట. కాబట్టి ఈ ఉమ్మడి కుటుంబంలో స్వార్థానికి చాలా తక్కువ స్థానం ఉంటుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంటారు ఈ కుటుంబంలో. అలాగే కొన్ని కుటుంబాల్లో చూస్తే ఉదాహరణకి రైతు కుటుంబమే అనుకుందాం. రైతు కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకు చాలా పని ఉంటుందమ్మా. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పనుకునేంత వరకు చాలా పని ఉంటుంది కదా, అవునా కదా? పని ఉంటుంది కదమ్మా, చాలా పని ఉంటుంది. పని ఇంట్లో ఒకరే ఇద్దరే ఉంటే చేయలేరు కదా. అలా ఉమ్మడి కుటుంబంలో అయితే ఎలా చేసేవారంటే ఒకరికొకరు చేదోడు వాదోడుగా, అంటే పనిలో ఒకరికొకరు సహాయం చేసుకొని, నువ్వు వ్యవసాయం పనికి వెళ్ళు, నేను వంట చేస్తాను, నేను పిల్లల్ని చూస్తాను, నేను అంట్లు తోముతాను, నువ్వు సరుకులు తీసుకురా అని ఒకరికొకరు అలా తమ పనులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని ఆ పనులను చేసేవారన్నమాట. అలాగే ఏదైనా ఊరిలో ఏదైనా కార్యక్రమం జరిగింది అంటే అందరూ వెళ్ళి ఆ కార్యక్రమంలో పనులను పాలు పంచుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతము చేసేవారు. అలాగే ఈ దేశానికి వెన్నెముక ఏది అంటే అందరూ కలిసి ఉండడమే. సంఘీభావం అంటే కలిసి ఉండడం. అందరూ కూడా కలిసి ఉంటేనే, అందరూ కలిసి ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థలే ఈ దేశానికి వెనుక. ఇంతకుముందు మనం ఉద్దేశంలో చెప్పుకున్నాం, దేశాన్ని భారతదేశం యొక్క కుటుంబ వ్యవస్థను మెచ్చుకుంటున్నాయి. అంటే ఆ కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటేనే మన దేశం కూడా అభివృద్ధిలో ఉండడం. ఈ కుటుంబ వ్యవస్థలే దేశానికి వెన్నెముక. అలాగే మనము ఇతిహాసం గురించి మొదటి లెసన్ లో చెప్పుకున్నామమ్మా. అమ్మ కోసం ఇతిహాసం చెప్పుకున్నాం. ఇతిహాసము అంటే ఏంటమ్మా? లెసన్ కదా. ఇతిహాసం అంటే ప్రక్రియ. నిర్వచనం నిర్వచనం మీకు ఎక్స్ప్లెయిన్ చేశారా? అని చెప్పేది. అలాగే రామాయణము, మహాభారతాలు ఇవన్నీ కూడా ఇతిహాసాలే, అంటే జరిగినటివే కదా, ఇలా జరిగింది అని చెప్పుకుంటాం. ఇలా మహాభారతాలు కూడా భారత అలా ఇప్పటివరకు మనము సమిష్టి కుటుంబం గురించి చెప్పుకున్నాం కదన్నా. సమిష్టి కుటుంబంలో పెరిగినటువంటి పిల్లలు ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు, అలాగే మంచి వాతావరణంలో పెరుగుతారని చెప్పుకున్నాం. పిల్లలకు కూడా చాలా సరదాగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పనిలో పాలు పంచుకుంటూ ఉంటారని చెప్పుకున్నాం. అలాగే ఎప్పటికీ అలాగే ఉండదు కదా,
అలాగే రాను రాను కాలం మారే కొద్దీ ఈ సమిష్టి కుటుంబం చాలా మార్పులు వచ్చినాయి. అంటే ఆ సమిష్టి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులలో స్వార్థం ఎక్కువైపోయింది. అలాగే డిస్టర్బెన్స్ అవుతుంది మ్యామ్. సరే అమ్మా, నెక్స్ట్ పేరాగ్రాఫ్ ఉంది, ఒకసారి చదువుతానా, చూసుకోండి. కాలం మారింది, కుటుంబం అనే మాటకు అర్థం, దాని నమూనా మారిపోయింది. ఉమ్మడి కుటుంబంలో వ్యక్తి స్వేచ్ఛకు, ఆర్థిక స్వాతంత్ర్యానికి, సమానత్వానికి ప్రాధాన్యం లేకపోవడం, స్వార్థం పూర్తిగా పెరిగిపోవడం, వీటి వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మార్పులు అనివార్యమయ్యాయి. చిన్న కుటుంబ భావన బలపడింది. సమిష్టి వ్యవస్థ పూర్తిగా వ్యష్టి వ్యవస్థగా మారింది. కారణంగా జీవన సరళిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆధునికత వల్ల శ్రమ విభజనలో కొత్త మార్పులు వచ్చాయి. స్త్రీ పురుష సంబంధాల్లో కొత్త ధోరణులు ఏర్పడ్డాయి. ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి స్వాతంత్ర్యం అనే మూడింటిపైనే వ్యష్టి కుటుంబం ఆధారపడింది. ఈ వ్యష్టి కుటుంబంలో వ్యక్తిగత గౌరవం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు, నిర్ణయాధికారం లభిస్తాయి. అయితే ఇలా వ్యక్తి ప్రాధాన్యం పెరిగి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మరుగున పడిపోయింది. మనం చెప్పుకున్నామమ్మా ఇందాకటి వరకు ఉమ్మడి కుటుంబం చాలా బాగుంటుంది, అందులో పెరిగిన పిల్లలకు మంచి జీవితము, మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పుకున్నాం. కానీ ఈ ఉమ్మడి కుటుంబాలు కాలం మారుతున్న కొద్దీ వ్యష్టి కుటుంబాలు మారిపోయాయి, అంటే చిన్న కుటుంబాలుగా మారిపోయాయి. దీనికి కారణాలు ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి మనుషుల్లో స్వార్థం అనేది ఎక్కువైపోయిందమ్మా. స్వార్థం అనేది ఎక్కువైపోయింది. అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్రానికి, సమానత్వానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం. అంటే అక్కడ ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులకు స్వేచ్ఛ అనేది తక్కువగా ఉంటుందమ్మా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పెద్దవారు ఉంటారు కాబట్టి వారు చెప్పినట్లనే మనం నడుచుకోవాలి. వారి నిర్ణయానికే ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కొంచెం స్వేచ్ఛ ఉంటుంది. అలాగే ఆర్థిక స్వాతంత్రం కూడా తక్కువగానే ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో అందరూ సంపాదించినా కూడా అది వారు సొంతంగా దాచిపెట్టుకోరు. అంతా కూడా కుటుంబం జరగాలి, కుటుంబానికి కావాలి, అవసరం ఉంటుందని అందరూ కూడా సంపాదించిన డబ్బులన్నీ కూడా కుటుంబానికే పెద్దకు ఇచ్చేస్తారు. అలాగే సమానత్వానికి ప్రాధాన్యం లేకపోవడం, ఇవన్నీ కూడా అలాగే స్వార్థం కూడా పెరిగిపోవడం, ఎక్కువగా పెరిగిపోవడం, స్వేచ్ఛ, సమానత్వానికి లేకపోవడం, కేవలం వీటి వల్లే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది వ్యష్టి కుటుంబంగా తయారైపోయింది. ఈ వ్యష్టి కుటుంబంలో దేనికి ప్రాధాన్యత ఉంటుంది అంటే మనము ఉమ్మడి కుటుంబంలో చెప్పుకున్నాం, ఆర్థిక స్వేచ్ఛకు అలాగే సమానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉండదు అని చూద్దాం. కానీ ఈ వ్యష్టి కుటుంబంలో వాటికే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో వాటికైతే ప్రాధాన్యత ఉండదు, వ్యష్టి కుటుంబంలో వాటికి ప్రాధాన్యత ఉందన్నమాట. ఆర్థికంగా అలాగే స్వేచ్ఛకు, సమానత్వానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఈ వ్యష్టి కుటుంబంలో వ్యక్తికి గౌరవం అనేది, వ్యక్తిగత గౌరవం అనేది ఉంటుంది. సమాజంలో గుర్తింపును కోరుకుంటాడు,
జ్ఞానంగా బాగా ఎదగాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి అనే భావన అనేది అతనిలో ఏర్పడుతుంది వెస్టి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు. ఇవన్నీ ఈ కారణాల వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది అరుగున పోయింది, అంటే మూలకు పడిపోయింది. అలాగే ఈ వెస్టి కుటుంబం అంటే కేవలము అమ్మ నాన్న పిల్లలు వీరు మాత్రమే ఉండడమే కుటుంబం. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కొన్ని వాక్యాలు పెట్టానమ్మా. ఏమంటే సమిష్టి కుటుంబాలు వెస్టి కుటుంబాలుగా ఎందుకు విడిపోతున్నాయి అని మీకు కొన్ని వాక్యాలు పెట్టాను, ఒకసారి మీరు చూడండి. అలాగే వెస్టి కుటుంబాలు ఎలా ఉన్నాయి, వెస్టి కుటుంబం అని అందరూ కూడా ఉండే కుటుంబం నుంచి విడిపోతున్నారు కదా, ఎందుకు అలా విడిపోతున్నారు, అసలు విడిపోయిన తర్వాత ఎలా ఉంటారు అంటే ఉద్యోగరీత్యా ఎవరి పని వారు చేసుకుంటారన్నమాట. పిల్లలను పట్టించుకోరు, పిల్లల్ని హాస్టల్కి పంపించేస్తారు. అలాగే ఒకరికొకరు సంబంధాలు ఉండవు. మనము పాఠంలోకి వెళ్లే ముందర ఒక పిక్చర్ చూసాం. ఆ పిక్చర్ లో మొదటి చిత్రంలో ఏమో అందరూ కూడా కలిసిమెలిసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ చేదోడు వాదోడుగా ఉన్నారు కదా. అదే రెండవ చిత్రంలో చూసాం, అది వెస్టి కుటుంబం. ఆ రెండవ చిత్రంలో ఒక అబ్బాయి ఏమో కంప్యూటర్ చూస్తున్నాడు, అమ్మ ఏమో టీవీ చూస్తోంది. ఈ లోపలికి నాన్న వచ్చినా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అలా అయిపోయి ఉంటుంది అనమాట వెస్టి కుటుంబం. అలాగే అందరితో గడపడానికి సమయం తక్కువగా ఉంటుంది. ఈ వెస్టి కుటుంబంలో ఉన్న వ్యక్తులకు సమయం ఉండదన్నమాట, బంధాలు తక్కువ. ఎందుకంటే ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా ఉంటారు. వాళ్ళు ఎక్కువ సమయం అనేది వ్యక్తులతో గడపరు. ఒకవేళ సమయం ఉన్నా కానీ ఆధునిక పరికరాలైనటువంటి ఈ కంప్యూటరు, రేడియోలు వీటితోనే సమయం గడిపేస్తారు. కానీ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తులతో మాట్లాడదాము అనేది వాళ్ళతో ఉండదన్నమాట. అలాగే పెద్దల యొక్క సలహాలు లేనందున పిల్లలు తప్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక పర ఎదుగుదలకు మొగ్గు చూపెడతారు. ఈ వెస్టి కుటుంబంలో పెద్దలు ఉండరు. ఒకవేళ పెద్దలు ఉన్నా కానీ వారిని చూసుకోవడానికి భారం అయిపోయి, అంటే పొద్దున్న లేస్తేనే వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు కదా, ఇంకా ఆ కుటుంబంలో పిల్లల్నేమో కేర్ టేకర్ పంపించేస్తారు. ఇంకా వృద్ధులను ఎవరు చూసుకుంటారు ఇంకా అని చెప్పేసి వాళ్ళను కూడా ఒక వృద్ధాశ్రమంలో వదిలేసి వస్తారు. అలా పిల్లలకు కూడా ఏమవుతుందంటే ఇంట్లో మంచి మంచి విషయాలు చెప్పేవారు ఎవరూ లేక పిల్లలు చెడు మార్గంలో వెళ్ళటానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ వెస్టి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఎలాగంటే కేవలము డబ్బును సంపాదించడం మీదే తమ ధ్యాస అంతా దాని మీదే పెట్టింటారు. ఇప్పుడు డబ్బు సంపాదించాలి అనేదే తమ లక్ష్యంగా భావిస్తారు. కానీ పిల్లలకు మాత్రము మనం ఏమిస్తున్నాం పిల్లలకి అనేది ఆలోచించరు వాళ్ళు. కానీ తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏమంటే పిల్లలకు వారసత్వంగా ఏమి ఇవ్వాలి అంటే విజ్ఞానము, మంచితనం, పరోపకార గుణం ఇవన్నీ కూడా పిల్లలకు ఇవ్వాలమ్మా. చూడండమ్మా, మీకు ఒక స్క్రీన్ పైన ఒక పిక్చర్ పెట్టినాను చూడండి. వెస్టి కుటుంబము అని పెట్టాను. నేడు వెస్టి కుటుంబాలు కింద విధంగా ఉన్నాయి. ఉద్యోగాలు ఎవరి పని వారు. వెస్టి కుటుంబం ఉద్యోగ వ్యవస్థలు. సరేమ్మా, సరే. ఇలా తల్లిదండ్రులు పిల్లలకు వారసత్వంగా ఏమి ఇవ్వాలి అంటే మంచి విజ్ఞానాన్ని ఇవ్వాలి పిల్లలకు, అలాగే మంచి చదువునివ్వాలి, అలాగే పరోపకార గుణం అంటే ఇతరులు ఏదైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేసేటువంటి మంచి గుణాన్ని,
ఇవన్నీ కూడా పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వారసత్వం గుణాలన్నమాట. కానీ కానీ ఈ వెస్ట్ కుటుంబంలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఏం చేస్తున్నారు, అవన్నీ ఏం పట్టించుకోవడం లేదు. మేము డబ్బు సంపాదించాలి అని కేవలము అదే లక్ష్యంగా భావించి పిల్లలను మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా వదిలేస్తున్నారన్నమాట. కానీ పిల్లలు మంచివారుగా తయారు కావాలన్నా లేదా చెడువారుగా తయారు కావాలన్నా కూడా ఇల్లే పునాది. మన ఇంటి వాతావరణమే పిల్లల్ని మంచి పిల్లలుగా తయారు చేయాలన్నా చెడు పిల్లలుగా తయారు చేయాలన్నా కూడా మన ఇల్లే పునాది.